ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అష్టేశ్వర ఆరోగ్యాలతో సిరి సంపదలతో అందరూ బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు మనం వినబోయే విషయం ఏంటంటే సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని 18వ రోజు పారాయణ గురించి అయితే విందాము. పంచమాధ్యాయము. నారదుడు చెప్పిందంతా విన్న పృథువు, ఓ దేవర్షి, కార్తీక మాసపు గొప్పదనమును వివరించి చెప్పి నన్ను ధన్యుని చేశావు. అదేవిధంగా స్నానాది విధుల్ని, ఉద్యాపనా విధిని కూడా యథావిధిగా చేయవలసినదని కోరగా నలువచూలి ఇలా చెప్పసాగాడు. కార్తీక వ్రత విధి విధానములు. శౌచం. అశ్విన్యస్యతు మాసస్య శుద్ధైకాదశి భవేత్. కార్తీకస్య వ్రతారంభం తస్యాం కుర్యా దతంద్రిత. మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని నెలసరుడు జాగరూకుడు అయి ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించారు. వ్రతస్థుడైన వాడు తెల్లవారుజామునే లేచి చెంబుతో నీళ్లు తీసుకుని తూర్పు దిశగా కానీ ఊరి వెలుపలికి కానీ వెళ్ళి యజ్ఞోపవేతాన్ని చెవికి తగిలించుకొని తలకు గుడ్డ చుట్టుకొని ముఖాన్ని నియమించి ఉమ్మి వేయడం మొదలైనవి చేయకుండా మూత్ర పురుషీలాలను విసర్జించాలి. పగులు కానీ సందెల్లో కానీ అయితే ఉత్తరాభిముఖంగాను, రాత్రిళ్ళు అయితే దక్షిణాభిముఖంగాను ఈ అవశిష్టాన్ని పూర్తి చేసుకోవాలి. అనంతరం మూత్రావయాన్ని చేతబట్టుకుని మట్టితో కానీ శుభ్రం చేసుకుని లింగమందు ఒకసారి, గుదమందు 3 సార్లు నీళ్లతోనూ 2 సార్లు మట్టితోనూ, ఆపానమందైన సార్లు లింగమందు 10 సార్లు నీళ్లతోనూ, 2 అందు మట్టితోనూ 7 సార్లు. ఈ విధంగా గృహస్థులకు శౌచ విధి చెప్పబడి ఉంది. ఈ శౌచం బ్రహ్మచారికి దీనికంటే 2 రెట్లు, వానప్రస్థులకు 3 రెట్లుగాను, యతులకు 4 రెట్లుగాను నిర్ణయింపబడింది. ఇది పగలు జరిపే శౌచం. ఏ ఆశ్రమం వాళ్ళైనా సరే రాత్రిపూట ఇందులో సగము ఆచరిస్తే చాలు. అతృతాపరులైన వాళ్ళు అందులో సగం, ప్రయాణంలోనే మార్గమధ్యంలోనూ ఉన్న వాళ్ళు అందులో సగాన్ని పాటించాలి. కరచరణాంగాది శౌచకర్మ చేసుకొనని వాళ్ళు ఆచరించే కర్మలేవి కూడా తత్ఫలాన్ని ఇయ్యవు. దంతధావనం గురించి అయితే విందాం. ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు. కాబట్టి ముఖమును ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఆయుర్బలం యశోవచ్చ ప్రజా పశువసూని చ బ్రహ్మప్రజ్ఞాం చ మేథాం చ త్వన్నో దేహి వనస్పత్తే అనే మంత్రం పఠిస్తూ పాలవృక్షం యొక్క 12 అంగుళాల శాఖతో దంతధావనం చేసుకోవాలి. క్షయత్రిదుల్లోనూ, ఉపవాస దినాల్లోనూ, పాడ్యమి, అమావాస్య, నవమి పక్ష, సప్తమి, సూర్య చంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ళ చెట్టు, ప్రతి వావి, మూదుగ, మర్రి, ఆముదము ఈ చెట్ల మొక్క పుల్లలతో దంతధావం చేసుకోకూడదు. దంతధావనం తర్వాత భక్తి నిర్మల బుద్ధి గలవాడై గంధ పుష్పతాంబూలాలను గ్రహించి శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి అక్కడి దైవతాలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాల్ని సమర్పించాలి. నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి. దేవాలయాల్లోని నాయకులు, వర్తకులు, తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపాలుగా భావించి పుష్పతాంబూలాలతో అర్చించాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వాపరంలో దానం భగవత్ప్రీతికారాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తనం ఒక్కటి ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది. నాయన పృథురాజా, ఒక్కసారి నేను శ్రీహరిని దర్శించి తాత నీ యొక్క నిజమైన నివాస స్థానం ఏదో చెప్పమని కోరారు. అందుకైన చిన్మయమైన చిరునవ్వు నవ్వుతూ, నారదా, నేను వైకుంఠంలో కానీ యోగుల హృదయాల్లో కానీ ఉండను. కేవలం నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రమే ఉంటాను. నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను. నన్ను షోడోపచారాల్లో పూజించినా నాకంత సంతోషం కలగదు. ఎవరైతే నా పురాణ గాథలు, నా భక్తుల కీర్తనలు విని నిందిస్తారో వాళ్లే నాకు శత్రువులు అవుతూ ఉన్నారు అని చెప్పాడు.
హరిహర దుర్గా గణేష సూర్యాదనలకు ఉపయోగించకూడని పువ్వులు, దాని గురించి అయితే విందాం. ఓ రాజా, దిరిసెన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరిగ, జిల్లేడు, కొండగోగు వీటి పుష్పాలు గాని తెల్లటి అక్షతలు గాని విష్ణువును పూజించుటకు పనికిరావు. అదేవిధంగా జపాకుసుమాలు, మొల్ల పుష్పాలు, దిరిసెన పువ్వులు, బండి, గురువింద, మాలతీ పుష్పాలు ఇవి ఈశ్వరునికి పూజించేందుకు తగవు. ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుడిని, గరికతో దుర్గాదేవిని, అవిసుతో పువ్వులతో సూర్యుని పూజించకూడదు. ఏ ఏ దేవతలకు ఏ ఏ పూలు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా ఓ దేవా, మంత్రక్రియాదిక లోపభూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదిగాక అని క్షమాపణ కోరుకోవాలి. ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారమును ఆచరించి పునఃక్షమాపణలు చెప్పుకొని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చెయ్యాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినము రాత్రి శివ పూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళ సమస్త పాపాల నుండి విడివడి వాళ్ళ వైకుంఠాన్ని పొంది తీరుతారు. పంచమోధ్యాయ సమాప్త. 5వ అధ్యాయము సమాప్తం. 6వ అధ్యాయం. నారదుడు చెప్తూ ఉన్నారు, రాజా మరింత వివరంగా చెప్తాను విను. వ్రతస్థుడు మరో 2 గడియల్లో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు, దర్భలు, అక్షతలు, పువ్వులు, గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి. చెరువులో కానీ దైవ నిర్మిత జలాశయాల్లో కానీ నదుల్లో కానీ సాగర సంగమాల్లో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది. ఏ పుణ్యతీర్థాల్లో స్నానం చేసినా అంతకు 10 రెట్లు ఫలము కలుగుతుంది. ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలు ఇవ్వాలి. అర్ఘ్యమంత్రం విందాం. నమః కమల నాభాయ నమస్తే జలసాయినే నమస్తేసు ఋషికేశ గృహాణాఘ్యం నమోస్తుతే. ఉపరి విధంగా అర్ఘ్యాదులనిచ్చి దైవ ధ్యాన నమస్కారాదులను చేసి, ఓ దామోదరా, ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుచూ ఉన్నాను. నీ అనుగ్రహం వలన నా పాపాలని నశించిపోవుగాక. హే రాధారమణ, విష్ణు కార్తీక వ్రత స్నానాదుడగుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించుదువుగాక. స్నాన విధి ఏ విధంగా చేయాలనేది విందాము. ఇలా వ్రతస్థుడు గంగా, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి బొడ్డు లోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానము చేయాలి. గృహస్థులు ఉసిరిక, పప్పు, నువ్వులు చూర్ణంతోనూ యతులు తులసి యొక్క మొదలి మన్నుతోను స్నానము చేయాలి. విధియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ 6 తిథుల్లోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానము చేయకూడదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే మంత్రస్నానము చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానము చేయాలి. భక్తి గమ్యుడై ఎవరు దేవకార్యార్థమై త్రిమూర్త్యాత్మకుడు అయ్యాడో సర్వ పాపహరుడైన ఆ విష్ణువు నన్ను స్నానము చే పవిత్రుని చేయుగాక. విష్ణు ఆజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేయుదురుగాక. రహోయజ్ఞ మంత్రబీజ సంహితాలైన వేదాలు విశిష్ట కాశ్యపాది మునివరిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక. గంగాది సర్వ నదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సస్త సాగరాలు, హ్రాదాలు నన్ను పవిత్రుని చేయుగాక. ముల్లోకాలు గల అరుంధత్యాది పతివ్రతామ తల్లులు, యక్ష, సిద్ధ, గరుడాదులు, ఔషధులు, పర్వతాలు నన్ను పవిత్రు చేయుగాక. ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతి యందు పవిత్రాన్ని ధరించి దేవ, ఋషి, పితృ తర్పణాలను విధిగా చేయాలి. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతల స్వర్గంలో నివసిస్తున్నారు. ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం నెరవేర్చుకుని విష్ణు పూజను చేయాలి. పిదప అర్ఘ్యమంత్రము చదువుకోవాలి. ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధి నామమ గృహణార్ఘ్యం మయా దత్తం రాధయా సహితో హరే అనే మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి. అనంతరం వేద పారాయణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాలిచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు తీర్థాన్ని దక్షిణే పాదే వేదాస్త
ముఖమాశ్రితాః సర్వాంగేష్మశ్రితాః దేవాః పూజితోసి మదచ్చయ. కుడి పాదమందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయములందు సర్వవేదములతో అలరాడే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడవుతున్నానను అని అనుకోవాలి. అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణం ఆచరించి దేవతలతో నిర్మింపబడి మునులచే పూజింపబడిన విష్ణు ప్రేసియగు ఓ తులసి, నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలు నాశనము చెయ్యుగాక అనుకుని నమస్కరించుకోవాలి. తదుపరి స్థిరబుద్ధి కలవాడైన హరికథా పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగ హరకరము, పాపమారకము, సద్బుద్ధిదాయకము, పుత్ర పౌత్ర ధనప్రదము, ముక్తికారకము, విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు. ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్యమందు 5-6 అధ్యాయములు సమాప్తము. 18వ రోజు పారాయణము సమాప్తము. తర్వాత 19వ రోజు పారాయణ గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర.